హలో నమస్తే. మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్. నేను మీ సునీల్. ప్రస్తుతం అయితే టమోటా ధరలు అయితే రైతుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. దానికి అయిపోయిన తోటలకు కూడా రైతులు యూరియా అయితే డైరెక్ట్గా డ్రిప్కి అయితే ఎక్కిస్తున్నారు. డైరెక్ట్గా యూరియా ఎక్కడం వల్ల తోటలలో దానివల్ల లాభాలు అయితే తెలుసుకున్నాం, నష్టాలు కూడా తెలుసుకున్నాం. యూరియా ఎకరాకైతే కొందరైతే అర్ధ మూట ఎక్కిచ్చేస్తారు. యూరియాలో నత్రజని శాతం అంటే యూరియా 40% ఉంటుంది. నిమ్కోటెడ్ యూరియా అయి ఉంటుంది అది. అలా యూరియా ఎక్కడం వల్ల కాయలు ఉన్నప్పుడైతే కాయలు మితమవుతాయి, చినుకులు పడితే కాయలు పగిలే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి రైతులందరూ పిందెలు కాయలు ఉన్నప్పుడైతే యూరియా ఎక్కించే అవకాశం మాత్రం చేయొద్దండి. ఇంకోటి ఏమంటే యూరియాలో డ్రిప్కి ఎక్కడం వల్ల చిగుళ్ళు కూడా వస్తాయి, పచ్చదనంగా బాగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల దోమలు కీటకాలు కూడా పక్క తోటలో ఇంకా పచ్చగా ఉంటుంది కాబట్టి ఆకులు పక్క తోట ఇంకా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. యూరియాతో పాటు హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ 5 లీటర్ల క్యాన్ ఉంటుంది. అది కూడా తీసుకొని ఎక్కించుకోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ ధరలు దొరుకుతుందని చెప్పి రైతులందరూ యూరియా వైపు అయితే మొగ్గుతున్నారు. అందుకోసం అయితే నేను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు. దయచేసి యూరియా ఎక్కించేటప్పుడు, కాయలు ఉండేటప్పుడు అయితే ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినారంటే నేను చెప్పే విషయం అర్థమవుతుంది. ఒకటి యూరియానే కాకుండా దాంట్లో ఏదైనా హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, కార్బన్ అనేది ఎక్కించినారంటే రిజల్ట్ అనేది కనపడుతుంది. ఒకవేళ అమౌంట్ తక్కువ ధరలో ఏదైనా కావాలంటే ఈ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం నేను చెప్పిండేది అయితే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డ్రిప్ ఎరువు అయితే బెటర్ అనుకుంటా నేను. మన గ్రోమర్లో దొరికే టోలిబ్రో 1 కానీ టోలిబ్రో 1లో అయితే నత్రజని శాతం, యూరియా శాతం 21% ఉంటుంది. వేరే 28 కూడా యూరియా శాతం అయితే 20% ఉంటుంది. దయచేసి రైతులందరూ ఒకసారి ఆలోచించాలని కోరిక. ధన్యవాదాలు అన్న.